వెల్కమ్ టు కేడా మామా. మామా, ఈరోజు మనము బయటికి సరదాగా కేడా స్ట్రీట్స్ని చూసుకుంటూ కొన్ని నిజాలు మాట్లాడుకుందాము, కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఆన్ ది రోడ్స్ ఆఫ్, నేనుండే ప్లేస్లో హ్యామిల్టన్, స్టోనీ క్రీక్ ఈ ఏరియా అంతా. సో అక్కడ నేను వెళ్తున్నాను కార్లో. సో మా అబ్బాయిని పిక్ చేసుకుని వెళ్తాను, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర డ్రాప్ చేశాను, వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒకవేళ కెనడా డాలర్ పెరిగితే, అంటే అమెరికా డాలర్ అంతా పెరగకపోయినా కెనడా డాలర్ పెరిగితే మనం కెనడాలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామా, కెనడాలో లైఫ్ కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామా, కెనడాకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనీ మ్యాటర్స్. అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్, లైఫ్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ లేకపోతే మనం ఏమీ చేయలేం ఇప్పుడున్న కాలంలో. చాలామంది చెప్తారు, కానీ మనం కొన్ని వీడియోస్ చూస్తుంటాము, మనీ కాదురా మనకు కావాల్సింది ఇది దాన గుణము లేకపోతే మంచితనము అని చెప్పేసి. మనీ ఉన్న తర్వాత దాన గుణము మంచితనం అనేది ఉంటే ఖచ్చితంగా అవి వర్కౌట్ అవుతాయి, అంత డౌటే లేదు. ఓన్లీ మంచితనం దాన గుణం ఉంటే మనం ఒక నార్మల్ పర్సన్ లాగా ఉంటాము. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం సిస్టంతో కొట్లాడడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండాలి. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు కాలం లాగా ఇప్పుడు కాలం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రన్ బేస్డ్ అపాన్ మనీ అండ్ పవర్. గుర్తుపెట్టుకోండి, మనీ ఉంటే ఆటోమేటిక్గా పవర్ వస్తుంది. అఫ్కోర్స్ అంత డౌటే లేదు. బట్ నేను చెప్పేది అంటే, ఇప్పుడు టాపిక్ వచ్చేసి డాలర్ విలువ. ప్రస్తుతానికి మన కెనడా డాలర్ విలువ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 60.70, 60.50 ఆ మధ్యలో కొట్టుకుంటా ఉంది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ ఒక నిమిషం మీకు చూపిస్తాను. రీసెంట్గా జరిగిన యుఎస్ కెనడా వార్ వల్ల కెనడా వచ్చేసి ఇప్పుడు సీరియస్గా థింక్ చేస్తుంది అనమాట. ఏంటిది, యుఎస్ మనకు క్లోజ్ అలే కదా, ఇప్పుడు ఇలా జరిగింది ఏంటి, యుఎస్ మన పైన ట్యాక్స్ వేస్తున్నారు, టారిఫ్లు బాగా వేస్తున్నారు, తర్వాత మిలిటరీ సపోర్ట్ ఇవ్వమంటున్నారు, తర్వాత ఏదేదో సంథింగ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. బేసికలీ యుఎస్ ఈజ్ బుల్లింగ్ కెనడా. కెనడియన్ పొలిటీషియన్స్ కూడా బాగా ఆలోచిస్తున్నారు, అంటే వై వి డి నాట్ బిల్డ్ అవర్ ఓన్ రిసోర్సెస్. మనకంటూ ఒక ఇండస్ట్రీ, మనకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాము? యుఎస్ పైన ఆధారపడి మనము ఇన్ని రోజులు ఉన్నాము. ఇప్పుడు యుఎస్ ఒక్కసారిగా మనకు ఎదురు తిరిగాలకే వీఆర్ టోటలీ షాక్డ్ అనమాట. సో అందుకని కెనడియన్స్ కానీ చాలా షాక్ అయ్యారు, ఏంటబ్బా ఇలా అయిపోయింది, వీ షుడ్ బికమ్ సెల్ఫ్ సస్టైన్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు అనమాట. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, కెనడాలో ఉన్న రిసోర్స్ని పక్కాగా వాడుకుంటే కెనడా కూడా కెన్ జనరేట్ మనీ. సో అది మాట. సో దానివల్ల ఏమవుతుంటే ఆటోమేటిక్గా డాలర్ విలువ పెరుగుతుంది. మనకంటూ ఒక యుఎస్తోనే మనం ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం అనుకో, మనకు పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. అదే మనము రకరకాల కంట్రీస్తో బిజినెస్ చేస్తే వీ కెన్ గెట్ ఎ హ్యూజ్ మనీ. మన కెనడాలో కూడా డబ్బులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ లివింగ్ ఇన్ కెనడా దే గెట్ రిచ్. అంటే వాళ్ళకంటే ఒక వాల్యూ ఉంటుంది, డాలర్ వాల్యూ. సో రేపొద్దున టూరిజం పైన ఎక్కడికి వెళ్ళినా సరే డాలర్ని ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడే మన విలువ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు ఒక కెనడియన్ డాలర్ ఇస్తే మనకు వచ్చేది 70 cents వస్తుంది అనమాట యూఎస్డి. అంటే అదే ఒక యూఎస్డి డాలర్ ఇస్తే కెనడా వచ్చేసి మనకు యుఎస్ వాళ్ళకి ఒక $1.50, $1.40 అలా వస్తుంది అనమాట. అంటే యుఎస్ ఈజ్ గెయినింగ్ మోర్ దాన్ కెనడా మాట. సో అలాగే కెనడా అనేది డాలర్ విలువ పెంచుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు కెనడియన్స్కి డబ్బులు బాగా వస్తాయి అన్నమాట. అంటే రేపొద్దున మన ఇండియన్స్ కూడా ఎవరైనా వచ్చేసి ఇక్కడ జాబులు చేస్తే రేపొద్దున ఇండియాకి పంపించాలంటే ఒక $1,000 పంపిస్తే వాళ్ళకి 60,000 వస్తుంది, రైట్? 60,500 ఎంతో వస్తుంది అన్నమాట. అదే కనుక మనకు యుఎస్తో పాటు మనం పోటీ పడితే, ఈరోజు యుఎస్ ఎంత ఉంది, 80 అంటే 87. నిమిషం ఉండండి, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. సో లెట్స్ పిక్ అప్ హిమ్. కెనడియన్ డాలర్ కన్నా ఇంప్రూవ్ అయితే ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని రోజులు కెనడాలో జాబులు చేసి డబ్బులు బాగా సంపాదించుకొని ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. సో అలా కూడా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే యుఎస్కి ఎక్కువ కాంపిటీషన్ ఉందో అలాగే కెనడాకి కూడా బాగా వస్తారు జనాలు, ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. సో ఇక్కడున్న పొలిటీషియన్స్, అప్కమింగ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారన్నమాట, వీ షుడ్ స్ట్రెంగ్తన్ అవర్ డాలర్ అని చెప్పేసి. సో అలాగమాట. లేకంటే కెనడా కూడా ఒకప్పుడు యుఎస్తో పాటు పోటాపడి ఉండేది మాట. యుఎస్ వచ్చేసి
ఒక $70 ఉంటే కెనడా వచ్చేసి ఒక 55, 58 అలా ఉండేది. సో ఒక $10-12 మాత్రమే తేడా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? హ్యూజ్. ఇప్పుడు కెనడా డాలర్ వచ్చేసి 60.5 ఉంటే యూఎస్ వచ్చేసి 87. వేర్ ఆర్ వి రైట్ నౌ? వీఆర్ $27 బిహైండ్. సో అది మాట. అందుకని మనం కూడా యూఎస్తో పోటీ పడితే అప్పుడు కెనడాకి రావడానికి సరే ఇక వింటర్ క్లైమేట్ ఇక సర్వైవ్ కావడం కష్టము, కనీసం డబ్బులనే వస్తున్నాయి కదా, ఆ హ్యాపీనెస్ అని ఉంటుంది. ఓకే, ఆ హ్యాపీనెస్ అని ఉంటుంది. సో డబ్బులు ఇక ట్యాక్స్లు ఎక్కువైపోయినాయి, ట్యాక్స్లకు బాగా తగ్గిస్తా అని చెప్పి అంటున్నారు నెక్స్ట్ వచ్చే కన్జర్వేటివ్ గవర్నమెంట్. వీ డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. కన్జర్వేటివ్ గవర్నమెంట్ వస్తే ట్యాక్స్ తగ్గిస్తామంటున్నారు. ట్యాక్స్ తగ్గడం వల్ల మనిషి దగ్గర డబ్బులు అనేది ఎక్కువ మిగిలితే, పే చెక్ అనేది ఎండ్ ఆఫ్ ది మంత్ డబ్బులు బాగా మిగిలితే ఎవరో విల్ బీ హ్యాపీ. చాలామంది అబ్రాడ్కి వచ్చేది ఎందుకు? బెటర్ లైఫ్ కోసం, బెటర్ ఆపర్చునిటీ, బెటర్ మనీ కోసం వస్తారు. ఇక్కడ మనీ ఏం లేదు, మనీ మిగట్లేదు, బెటర్ లైఫా లేదు, రెంట్స్ ఎక్కువ ఉన్నాయి, హౌస్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, డబ్బులు ఏం మిగట్లేదు. చాలామంది మెడికల్ సిస్టమ్స్ అస్సలు బాగాలేదు, మెడికల్ ఈజ్ టోటలీ కొలాప్స్డ్. సో ఇక్కడికి రావడానికి చాలామంది లెస్ ఇంట్రెస్ట్ అన్నమాట కంపేర్ టు యూఎస్ఏ. సో అందుకని గవర్నమెంట్ కనుక దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా కెనడా ఈజ్ గోయింగ్ టు బి లైక్ యూఎస్ఏ అవుతుంది. కానీ నాట్ లైక్ 1 or 2 yearsలో ఏది జరగదు. ఇట్ టేక్ సమ్ 5 years or 10 years or 15 years టు మేక్ సమ్ మ్యాజిక్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం అన్నమాట. అది నా మెయిన్. సో పొలిటీషియన్స్ ఇలా అంటారు, మనం బిలీవ్ చేయొచ్చా లేదా అంటే మనకు తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేమ్. ఏదైనా సరే మనము పొలిటీషియన్స్ పైన గ్యాంబుల్ చేయలేము. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేమ్ హౌ దే వాంట్ టు బిల్డ్ దేర్ నేషన్ అన్నమాట. సో అది మాట. ట్రంప్ వచ్చేసి ఇప్పుడు యుఎస్ని వి వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి, మగా అని చెప్పేసి ఒక నినాదంతో వచ్చాడు కదా. సో అలాగే కెనడా పొలిటీషియన్స్ కూడా దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ యాజ్ కెనడా ఫస్ట్. సో అలాగ వస్తే అప్పుడు ఖచ్చితంగా దే విల్ బి లాట్ ఆఫ్ ఇమిగ్రేషన్. కెనడాకి ల్యాండ్ ఎక్కువ ఉంది అబ్బా, హ్యూజ్ క్రౌడ్ రావచ్చు కెనడాకి, కానీ ఇక్కడ దాని తగ్గట్టుగా రిసోర్సెస్ లేవు అన్నమాట. అందుకని ఇక్కడ చాలా మటుకు కెనడా అంటే చాలా నెగిటివిటీ ఎక్కువ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్. ఇక్కడ మెయిన్ బేసిక్ నీడ్స్ కన్నా అడ్రస్ చేసే హౌసింగ్ కానీ, లేకుంటే హౌసింగ్, ట్యాక్స్, మెడికల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పే చెక్లో డబ్బులు మిగిలితే చాలు. ఈ 4 జరిగితే కెనడా అనేది సూపర్. ఎందుకంటే ఇక్కడ గన్ కల్చర్ లేదు. అంటే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ ఇప్పుడు పెరిగింది గన్ కల్చరు, బట్ లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ మాట. నాకు యూఎస్తో పోల్చుకుంటే, యూఎస్లో వెళ్తే మనకి ఏదైనా రోడ్ రేజ్ జరిగినా, ఎవరైనా ఒకరు మాట అన్నా సరే వాళ్ళ దగ్గర గన్ ఉంటుందా, ఏముంటుందా బాబు అని చెప్పేసి భయపడాలా. కెనడాలో అలా కాదు, యూఆర్ హ్యాపీ. నాకు సోఫార్ నేనున్న కమ్యూనిటీస్లో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. ఇక్కడ మేము వెళ్తున్నాం, షాపింగ్ వెళ్తున్నాము, వస్తున్నాము, ఇక్కడ మాకు పెద్దగా డిఫరెన్సెస్ ఏమి అనిపించలేదు అన్నమాట. సోఫార్ వెరీ హ్యాపీ. సో దట్ ఈజ్ ఈ విషయాన్ని మీ ముందుకు చెప్దామని వచ్చాను. ఐ హోప్ మీరు కామెంట్స్ నాకు తెలిసి కెనడాలో ఆల్రెడీ ఉంటారు చాలామంది. యూ షేర్ యువర్ థాట్స్. రియల్లీ ఇఫ్ కెనడా డాలర్ అయినా ఎక్కువైతే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఇయర్స్? ఇఫ్ రియల్లీ పీపుల్ కన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారా కెనడాకి రావడానికి? ఇప్పుడు రీసెంట్గా చాలా ఇమిగ్రేషన్ చేంజెస్ జరిగాయి. చాలామంది మరీ ట్రాక్షన్ అనేది పెరుగుతుంది మళ్ళీ కెనడా పైన. ఎందుకంటే కెనడా వచ్చేసి ఈ మెడికల్ ఫీల్డ్ పైన, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పైన, తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దోస్ థింగ్స్ దే ఆర్ గివింగ్ ప్రయారిటీ. సో మళ్ళీ చాలామంది ఇటుపక్క చూస్తున్నారు. కానీ చాలా మటుకు ఎవరే కానీ మీరు మోసాల బారిన పడద్దండి. బ్లైండ్గా ట్రస్ట్ చేసి డబ్బులు పే చేసి మీ గురించి మీకు తెలియకోకుండా అలా మోసపోదండి. సో దట్స్ ఇట్. టాపిక్ వచ్చేసి డాలర్ విలువ పెరిగితే, కెనడా డాలర్ విలువ పెరిగితే హౌ ఈజ్ అవర్ లైఫ్ అనేది. సో ప్రస్తుతం మనం ఇంటికి వచ్చాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ లైక్ మై అనాలిసిస్, ఇఫ్ యూ లైక్ మై డిస్కషన్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కెనడా అండ్ లీవ్ యువర్ కామెంట్. మీకు ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ వేగా కామెంట్స్ కొట్టండి. లెట్స్ డిస్కస్ అండ్ లెట్స్ ఫైండ్ సొల్యూషన్స్. సో దట్ మీరు మెసేజ్ కొట్టడం వల్ల నాకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు మీ కెనడా.